తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కన్న తల్లిదండ్రులను విషమిచ్చి చంపేసింది ఓ కసాయి కూతురు. ప్రాణాలు పోయాల్సిన చేతులతో తనను కనిపించిన ప్రాణాలు కూడా తీసేసింది కూతురు. ఇన్స్టాగ్రామ్ అనే రంగుల ప్రపంచంలో మునిగిపోయి కన్నవాళ్లే శత్రువులుగా భావించింది. వికారాబాద్ జిల్లా యాచారం గ్రామంలో జరిగిన ఈ దారుణ హత్యోదంతం వింటే ఎవరైనా షాక్ తింటారు. ఒక నర్సు తన వృత్తిని, తన నైపుణ్యాన్ని ఉపయోగించి కన్న తల్లిదండ్రులను సైలెంట్గా చంపేసింది. వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారం గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుందండి. ఈ క్రమంలో ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఒక యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. సురేఖ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నేను ఒక యువకుడిని ప్రేమిస్తున్నాను, నేను అతన్ని పెళ్లి చేసుకుంటానంటే ఈ ప్రేమ లేదేం లేదు, ఈ టైంలో ఇవన్నీ సహజమమ్మా, వద్దు మనకి అని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు. నీకు మంచి వ్యక్తితో, మంచి యువకుడితో నీకు పెళ్లి చేపిస్తాము అని చెప్పి ఈ పెళ్లికి అంగీకరించలేదు తల్లిదండ్రులు. వేరొక వ్యక్తితో పెళ్లి చేద్దామని చెప్పి ఆలోచన చేశారు. పెళ్లి చూపులకు కూడా ప్రయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే నేను ప్రేమించిన వ్యక్తినే మీరు నాకు ఆ ప్రేమ దక్కకుండా చేస్తారా, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానంటే మీరు ఎందుకు వినరని చెప్పి కక్ష కట్టుకుంది. ఈ ప్రియుడు ఈమె కలిసి ఒక ప్లాన్ వేసేశారు. తల్లిదండ్రులు మన ప్రేమకు అడ్డొస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులే లేకపోతే అని ఆ కూతురు ఆలోచించిందంటే ఎంత దుర్మార్గంగా ఆలోచించింది. ఈ ఆలోచన, ఆ దుర్బుద్ధి వచ్చినటువంటి వెంటనే ఆ ప్లాన్ను కూడా అమలు చేసేసింది. ఏం చేసిందంటే తల్లిదండ్రులకి చాలా నమ్మకంగా, చాలా ప్రేమగా, అసలు ఏ కూతురు కూడా తల్లిదండ్రులకి ఈ విధంగా చేయరు. ఏమే నర్సుగా ఉంది, ప్రైవేట్ హాస్పిటల్లో సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తోంది. తన నర్సు విద్యతో, తన ఉద్యోగరీత్యా నర్సు కావడంతో ఆమెకి ఏ విధంగా ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఏ ఇంజెక్షన్స్ ఎలా ఇస్తే ప్రాణాలకు ప్రమాదం, ఇవన్నీ తెలుసు కదా. మంచి కోసం ఉపయోగించాల్సినటువంటి తన వృత్తిని తల్లిదండ్రులు చంపటం కోసం ఉపయోగించిందండి. ఎంత బాధాకరం చూడండి. నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి చేయకుండా మీరు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోమంటారా అని మనసులో పెట్టుకొని తల్లిదండ్రుల మంచిగా ప్రేమగా నటించి, అమ్మా నాన్న మీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, మీకు నొప్పులు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ ఇంజెక్షన్తో మీ నొప్పులన్నీ మటమైపోతాయి, మీకు అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు నడిచేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు మీకు ఇబ్బంది ఉందని చెప్తున్నారు కదా, ఆ నొప్పులన్నీ పోతాయి, ఈ ఇంజెక్షన్ తీసుకోండి అని చెప్పి అంటుంది. కానీ ఆ తల్లిదండ్రులకి ఆ కూతురు ఇలాంటి ఒక సైకో మనస్తత్వంతో ఉంది అని ఊహిస్తారా? కన్న కూతురే తల్లిదండ్రులను చంపేస్తుంది, విషాన్ని ఇస్తోంది అని చెప్పి ఎవరైనా ఊహిస్తారా? తల్లిదండ్రులు అలా అనుకోలా. అరే కూతురు నర్సు కదా, ఎన్నో ఇంజెక్షన్స్ హాస్పిటల్లో ఇచ్చుంటుంది, ఆ మందులు, ఆ ఇంజెక్షన్స్ అన్నీ ఆమెకు తెలుసు కదా, మన మీద ప్రేమతో మన ఇబ్బందులు చూసినటువంటి కూతురుగా మనకి ఈ నొప్పులు పోవటం కోసం ఇంజెక్షన్ ఇస్తుందేమో అని చెప్పి భ్రమపడ్డారు. అదే నిజం అనుకున్నారు. కానీ ఈ క్రిమినల్ మెంటాలిటీ, ఈ సైకో మెంటాలిటీ, ఈ దుర్బుద్ధి ఉన్నటువంటి ఈ కూతురు ఎంత దుర్మార్గమైన ఆలోచన చేసింది. ఒక సైకోలాగా ప్రవర్తించి వాళ్ళిద్దరికీ ఇంజెక్షన్ ఇచ్చేసిందండి. నొప్పుల కోసం అని చెప్పి ఒక విషం ఉండేటువంటి ఇంజెక్షన్, ఏదో మత్తు అనస్థీషియా లాంటి ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, అది ఓవర్ డోస్ ఇచ్చేసింది. ఎక్కువ ఇచ్చేస్తే వీళ్ళకి మైకంలో పడిపోతారు, తర్వాత వీళ్ళు చనిపోతారని చెప్పి భావించి ఇవ్వకూడనటువంటి డోసు, ఆ స్థాయిలో డోసు ఇద్దరికి ఇచ్చింది. తల్లిదండ్రులకి ఇద్దరికి ఇచ్చేసి వాళ్ళు కాసేపటికి స్పృహ తప్పి పడిపోయారు. అదేవిధంగా వాళ్ళు ఆ డోసు ఎక్కువైపోవడంతో లోపలికి వెళ్ళినటువంటి అనస్థీషియా విషంగా మారిపోయి పూర్తిగా వాళ్ళిద్దరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఏం చేసిందంటే ప్రియుడికి మొత్తం చెప్పేసింది, నేను ఇట్లా చేశాను, ఇంజక్షన్లు ఇచ్చేసాను, వాళ్ళకి పడిపోయారు అని చెప్పి. తర్వాత వాళ్ళిద్దరినీ కూడా ఒక దగ్గరే పడుకోబెట్టి బ్రదర్కి ఫోన్ చేసింది. బ్రదర్కి ఫోన్ చేసి ఇట్లా అమ్మా నాన్న స్పృహ తప్పి పడిపోయారు, నువ్వు రా అని చెప్పి బ్రదర్ని పిలిచింది. బ్రదర్కి మరి అనుమానం కలిగిందా లేకపోతే అసలు ఏం జరిగిందో తెలియాలి కదా. వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు విచారిస్తే ముందు ఏదో అప్పుల బాధతో ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా, బలవరం చేసుకున్నారా అని భావించారు మొదటగా. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా. ఎందుకంటే కూతురే ఈ విధంగా తెగబడుతుంది, కూతురే ఇంత దారుణంగా ప్రవర్తించి కన్న తల్లిదండ్రులను చంపేస్తుందని చెప్పి ఇరుగు పొరుగు గారు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు బంధువులు భావించరు కదా. మొదట ఏదో ఆత్మహత్యను ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారేమో అనుకున్నారు. కానీ పోలీసులు తమదైనటువంటి స్టైల్లో విచారిస్తే, కూతురుకు సంబంధించిన కాల్ రికార్డులు పరిశీలిస్తే, చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తే చెప్పేసింది, చిన్న కూతురు ఈ అమ్మాయి సురేఖ ఈమె పేరు. ఇన్వెస్టిగేషన్లో పోలీసుల ముందు నిజాలని ఒప్పుకోక తప్పల. పోలీసుల ముందు మొత్తం నిజాలన్నీ కూడా కక్కేసింది.
నేను వేరే ఒక వ్యక్తిని ప్రేమించాను, నేను సంగారెడ్డిలో ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నాను, నాకు వేరే వ్యక్తితో పరిచయం అయింది, అతన్నే పెళ్లి చేసుకున్నాను, కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుంది, నాకు వేరే పెళ్లి చేస్తూ ఉన్నారు, నాకు అందుకే నేను కోపం తట్టుకోలేక ఈ విధంగా చేశానని చెప్పి చేసిన తప్పుని పోలీసుల ముందు ఒప్పుకుంది. అందరూ షాక్ అయిపోయారు. అసలు ఒక్క విషయం అర్థం కావట్లా, నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిదండ్రులు నువ్వు ఇంత పెద్దదాని అయ్యావంటే మూర్ఖురాలా, అందరూ ఇప్పుడు ఆమెని ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇంత పెద్దదాని అయ్యావంటే, నువ్వు ఇంత చదువుకున్నావంటే, ఎంతో కొంత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నువ్వు ఒక జాబ్ చేసేలాగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఒక ఉద్యోగం చేసుకునే స్థాయికి వచ్చావంటే దానికి కారణం ఎవరు? నిన్ను చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమగా పెంచి ఇంత పెద్దదాన్ని చేసి ఇంత చదివించి ఈ విధంగా చేసింది నీ కోసమే కదా, నీ భవిష్యత్తు కోసమే కదా, నీ జీవితం కోసమే కదా. నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి కన్న తల్లిదండ్రులని ఇంజెక్షన్ ఇచ్చి చంపాలని ఎందుకు అనిపించింది? ఇంజెక్షన్ ఇచ్చి చంపేంత ఒక దుర్మార్గమైనటువంటి సైకోలాగే ఎందుకు మారిపోయావు? అంటే ప్రియుడి మోజులో పడిపోతే ఈ విధంగా కన్నవాళ్లను కూడా చంపేస్తారా? అసలు ఇంజెక్షన్ ఇచ్చే టైంలో అండి నా బాగోగులు చూసుకున్న వాళ్ళు, నాకు చిన్నప్పటి నుంచి ఇంత ప్రేమను పంచినటువంటి నా తల్లిదండ్రులు నేను చంపుతున్నానా, నా తల్లిదండ్రులకి నేను విషమైనటువంటి ఇంజెక్షన్ ఇస్తున్నానని చెప్పి ఒక్క క్షణం కూడా తనకి రాలేదంటే ప్రియుడి మోజులో మత్తులో పడిపోయి ఈ విధంగా బరిదెగించే స్థాయికి పోయారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి కన్న కూతుర్లు ఇంకా ఉంటారా ఈ సమాజంలో? తల్లిదండ్రులను చంపే కూతుళ్ళు ఈ సమాజంలో ఇంకా ఉన్నారా? ఇంత దుర్మార్గం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కన్న కూతురు తల్లిదండ్రులని తన ప్రేమ కోసం తన ప్రేమకు ఒప్పుకోలేదని, నిజంగా నీకు అతని మీద ప్రేమ ఉంటే నీ ప్రేమని ఒప్పించడం కోసం ఇంకా చాలా దారులు ఉంటాయి. ప్రేమని విజయం వైపు తీసుకెళ్ళటానికి బతిమాలో బామాలో అతను ఆ కుర్రాడు అలాంటి వాడు కాదు అని చెప్పి చెప్పటము, తన ప్రేమ విజయం సాధించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించాలి, కానీ చంపేస్తారా? ఎంత దుర్మార్గం చూడండి. ఒక సైకోలోగా క్రిమినల్ లాగా బిహేవ్ చేసినటువంటి ఇలాంటి కూతుళ్ళను ఏం చేయాలండి? ఇంత కష్టపడి వాళ్ళు పాపం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ఇంత పెద్ద చేస్తే కేవలం ఒక నెలల క్రితం పరిచయమైన ఆ పరిచయం కూడా ఇన్స్టాగ్రామ్లో ఫోన్లలో పరిచయం అయ్యాడట. అలాంటి వాడి కోసం తల్లిదండ్రులు చంపేస్తుంటే ఎంత బాధ కలుగుతుందండి. ఏం చేయాలి అలాంటి వాళ్ళని? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి, గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనటామె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా డాక్టరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండారు. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజెక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది.